హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 24 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ సీట్లు తీసుకున్నట్టుగా ప్రకటన చేశారు. మరొక 57 అసెంబ్లీ స్థానాలు, మరొక 22 ఎంపీ స్థానాలకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో కూడా జనసేనకు అవకాశం దక్కుతుంది, ఇందులో కూడా జనసేన వాటా వస్తుంది అన్న ఆశాభావాన్ని కొంతమంది జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొదటి నుంచి జనసేన ఒక గౌరవప్రదమైన స్థానాలు తీసుకోవాలని, అలాగే ముఖ్యమంత్రి స్థానం పవన్ కళ్యాణ్ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రతి క్షణం జనసేన కోసం పరితపిస్తూ లేఖల ద్వారా తన అభిప్రాయాలు జనంలోకి తీసుకెళ్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్న వ్యక్తి రాజకీయాల్లో మనందరికీ తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి స్థానం తప్ప అన్నీ చేసిన హరిరామ జోగయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. హరిరామ జోగయ్య గారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మీ ఫస్ట్ రియాక్షన్ కోసం చేశాను సార్ ఫోను. మొదటి నుంచి మీరు జనసేన కోసం తాపత్రయపడి, ఈ వయసులో కూడా ఇంత తాపత్రయపడడం అనేది మమ్మల్ని ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీరు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళలో ముందు వరుసలో నెంబర్ 1గా ఉంటారు మీరు. అలాంటిది ఇవాళ పొత్తు ప్రకటన జరిగిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి సార్? ఏకాంశతో సీట్లు ఎలాగా త్యాగం చేశాడు సార్, దాని మీద చాలా రియాక్షన్ వచ్చింది జన సైనికుల గురించి. జన సైనికులు అంతా ఈవేళ సంతృప్తి పడాలంటే కనీసం చంద్రబాబు గారి నోటంపల అధికారంలో పవన్ కళ్యాణానికి గౌరవప్రదమైన స్థానం ఉంటుంది అని చెప్పేసి ఆయన నోటంపటి చెప్పించగలిగితే కనీసం జన సైనికుల యొక్క రియాక్షన్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. లేకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. నేనేం చెప్పదలుచుకోలేదు సార్. అంటే ఇప్పుడు బీజేపీ పొత్తులో వస్తుంది కాబట్టి అందువల్ల త్యాగం చేయాల్సి వచ్చింది అన్న మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీజేపీకి అవసరమైతే ఇంకో 4-5 స్థానాలు మిగిలి ఉన్నటువంటి 57 స్థానాల్లో ఇచ్చే అవకాశం ఉంది కదా అండి. వాళ్ళ గురించి ఈయన 40 వరకు తీసుకుంటాడని చెప్పేసి మేము అంతా కూడా ఆశించాం. అది జరగలా. అది ఏ కారణం చేతో అర్థం కాదు. అధికార పక్షం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈయన మీద అపవాదులు వేస్తున్నారు. ఇవన్నిటినీ ఎవరు సమాధానం చెప్పాలో మరి ఆయన చెప్తాడో మేము చెప్పాలో మాకేమో అర్థం కాకుండా ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు జరిగిన నష్టం ఏదో జరిగింది. ఈ నష్టం పూడ్చాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. అది చంద్రబాబు గారి నోటంపట అధికార పంపిణీ కూడా. అధికార పంపిణీలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవమైనటువంటి స్థానం లభిస్తుంది. ఇది నాది హామీ అని చెప్పేసి ఆయన నోటంపటి ఒక్కటి అనిపించడం చాలు. అంతకన్నా ఎవరో కోరుకునేది లేదు. అంటే గౌరవప్రదం అంటే సార్, ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీఎం ఇట్లాంటి ఏమన్నా అంటున్నారా, లేకపోతే అది ఏ రూపంలో అయినా పర్వాలేదు అంటున్నారా? గౌరవప్రదం అంటే అందరూ కూడా ఆశించింది ఏంటంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కావాలని ఆశించారు ఇవాళ జన సైనికులంతా. ముఖ్యమంత్రి పదవి ఒకరు కట్టబెట్టడం సరైన విషయం కాదు. కానీ కనీసం మొదటి 3 సంవత్సరాలు చంద్రబాబు ఉన్నా తర్వాత 2 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం చాలా గౌరవప్రదంగా ఉంటుంది. అంతకన్నా చెప్పేది. ఓకే సార్, ఇప్పుడు 57 స్థానాలు ఉన్నాయి కదా, ఆ 57 స్థానాల్లో మిగిలిన వాటిలో ఏదైనా జనసేనకు వాటా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు కావచ్చు, శాంతి ప్రసాద్ గారు కావచ్చు కొన్ని ట్వీట్లు చేశారు. సో శాంతి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ 57లో కూడా కిరణ్ టీవీతో మాట్లాడుతూ ఆయన అన్నారు, 57లో కూడా మన వాటా మనకి ఇంకా వస్తుంది జనసేన వాటా అన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు 40+ ఉంటాయని చెప్పారు కాబట్టి దానికే కన్ఫైన్ అయ్యి ఉండండి, రాబోయే దాంట్లో 57లో కూడా మన భాగం ఉంటుందని చెప్పారు. ఏం సార్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమైంది, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి స్థానాలనే
ఈవేళ నేను పోటీలో దెబ్బ తప్పుకున్నాను అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి నినాదం. ఈ 24 స్థానాలు కాకుండా ఈవేళ సరైన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మరో 14-15 స్థానాలకి వరకు బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. బలమైన నియోజకవర్గాలే కదా, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే, అది కావాలంటే మిగతా 55 స్థానాల్లో తీసుకునే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా ఈ నష్టాన్ని కూర్చోాల్సినటువంటి బాధ్యత ఈవేళ జనసేన మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది, అట్లాగే చంద్రబాబు మీద కూడా ఉంది. లేకపోతే నష్టం అంచనా వేసే పరిస్థితిలో ఉన్నాం. అది దట్ ఈస్ ది రియాక్షన్ ఆఫ్ ది పీపుల్ నౌ. కానీ పవన్ కళ్యాణ్ గారు 24కి 24 గెలవగలిగితే అసెంబ్లీలో ఆయనకి ఆ గౌరవ మర్యాద ఒక హై రేంజ్లో ఉంటాయి. డెఫినెట్గా మనం ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాము అనేది నిజం కాదంటారా? 24కి 24 గెలిపించుకోగలిగితే ఒక సముచిత స్థానం ఉండదంటారా? అంటే 24 దాటి నెగ్గేటువంటి స్థానాలు జనసేనకు లేనొచ్చానా ఈ ప్రకారం? జనసేనకి 24 దాటి నెగ్గేటువంటి అవకాశం ఉన్న స్థానాలు లేదట. అలాగైతే జనసేన స్థానం ఎక్కడ ఉందో ఎంత కింద ఉందో చెప్పగానే చెప్పినట్టుగా ఉంటుంది కదా. అదేలేండి. అది సరైనటువంటి ఆలోచన సరైనది కాదు. ఈవేళ జనసేన నెగ్గడానికి అవకాశం ఉంది, బలమైన అభ్యర్థులు ఉన్నవి, 40 దాటి ఉన్నాయి ఈవేళ. అది నేను ఆల్రెడీ ప్రకటన చేశాను అభ్యర్థులతో సైతంగా. అవునండి, వాళ్ళ పేర్లన్నీ కన్సల్ట్ చేసి ఉంటుంటే ఈవేళ 40 దాటి ఆయన చేతిలో ఉండేది జనసేన పార్టీ తరఫున. అంటే ఏ కారణం చేయడంతో ఆయన 24కి పరిమితం అయిపోయాడు. ఆ కారణం ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో చెప్పే పరిస్థితుల్లో లేవు. అంటే పెద్ద అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంలో విషయం నేను చెప్పదలుచుకోవాలండి సార్. ఈవేళ సామాజిక న్యాయం ఇలా యొక్క ఈవేళ మొత్తం 99 స్థానాలేమో తెలుగుదేశం వాళ్ళు, 24 స్థానాలేమో జనసేన పంపకాలు జరిగినాయి కదా. దీంట్లో సామాజిక న్యాయం ఎంతవరకు వచ్చింది? అది చూస్తే ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే కమ్మాలికి 22 స్థానాలు, రెడ్డికి 17 స్థానాలు, కాపులకి 10 స్థానాలు ఈ రూపంగా కనపడుతున్నాయి. 99 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థానాల్లో. మరి ఇదేనా సామాజిక న్యాయం అంటే? బీసీలకేమో 19 స్థానాలు, 50% ఉన్నటువంటి బీసీలకేమో 19 స్థానాలు, 25% ఉన్నటువంటి కాపులకేమో 10 స్థానాలు, 4% ఉన్నటువంటి కమ్మాలకేమో 22 స్థానాలు, 5% 6% ఉన్నటువంటి రెడ్డికి 17 స్థానాలు. ఇలా సామాజిక న్యాయం అంటే? అంటే మిగతా సీట్లలో ప్రకటించేటప్పుడు ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందేమో సార్? చూద్దామండి, సామాజిక న్యాయం ఎంతవరకు పాటిస్తారో చూద్దాం. అవునవునవును సార్. ఫైనల్గా ఇప్పుడు ఈ 57 స్థానాల్లో కనుక కొన్ని తీసుకోగలిగినా, లేదంటే ముఖ్యమంత్రికి సంబంధించి అధికారంలో కొంత భాగస్వామ్యం, ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఇస్తానన్నా, ఈ రెండింటి ఏదో ఒకటి చేస్తే కొంచెం మంచిదంటారు ఈ పరిస్థితి చల్లబడదు. ఇవాళ ఎన్ని స్థానాలు ఇచ్చారన్నది కాదండి కావాల్సింది. 40-50 స్థానాలు ఎందుకు కోరుకుంటున్నామంటే రేపు అధికారంలో ఇది సరైనటువంటి హోదాలో పెట్టనటువంటి పరిస్థితులు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈవేళ మెజార్టీ స్థానాలని జనసేన చేపట్టాలనేటువంటి ధ్యేయం. అలాంటి సందర్భంలోనే 40 స్థానాలు దాటి అడుగుతున్నాం. ఇలాంటి 20 పార్టీలతో సరిపెడితే రేపు అధికారంలో సరైన స్థానం లేకుండా చేసే ప్రమాదం కూడా ఉంది. అది ఈవేళ జన సైనికులంతా కూడా దాని గురించే ఈవేళ క్వశ్చన్ చేస్తున్నారు. సార్ చివరి ప్రశ్న సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సమస్య ఏంటంటే ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం లేదు. అటువైపు వైసీపీ భయంకరంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నది.
అలాంటప్పుడు సరైన ఆర్థిక బలం గల అభ్యర్థులు మనకు లేరు అనేది ప్రధానంగా ఆయన బాధ కదా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. అది కరెక్ట్ కాదండి. ఉమ్, నేను పరిశీలించినంత వరకు నేను చెప్పాను కదా, నేను చేసినటువంటి ప్రకటనలో గతంలో 40-50 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి అభ్యర్థుల పేరు కూడా నేను ప్రకటన చేశాను. ఉమ్, ఈవేళ ఎంతైనా సరే డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి అభ్యర్థులు ఈవేళ ఉన్నారు. ఓకే 24 కాదండి, 40 మంది వరకు ఉన్నారు. ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జోగయ్య గారు, కిరణ్ టీవీతో స్పందించినందుకు ధన్యవాదాలు సార్. ఇది హరిరామ జోగయ్య గారి స్పందన. ఒక 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఒక లేఖను రాస్తానని ఆయన చెప్తూ ఉన్నారు. సో సామాజిక వర్గాల పరంగా కావచ్చు, అలాగే జనసేన తీసుకున్న సీట్ల పరంగా కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా 19 సీట్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ 19 సీట్లను, ఆ స్థానాలేవి, వాటి అభ్యర్థులు ఎవరు ప్రకటించిన తర్వాత తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఒకటే కోరుతున్నారు, సరే సీట్ల సంఖ్య తగ్గినా పర్వాలేదు, సముచితమైన స్థానం అధికారంలో పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఈ పొత్తు సూపర్ సక్సెస్ అవుతుంది. ఏకపక్షంగా విజయం సాధించడం ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయమంటున్నారు. మరి అలా కాని పక్షంలో కొంత ఓటు ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందంటున్నారు. బట్ ఏదేమైనా జనం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారనేది వాస్తవం. అటువంటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా జనం అయితే జగన్ను ఓడించాలంటే పవన్ అలాగే చంద్రబాబు కూటమిని గెలిపించాల్సిన పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ఉన్నది.